బయటకెళ్ళాలంటే భయమేస్తుంది. నిన్న ఒక చిన్న పని మీద బయటికెళ్ళినాము. ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా రిటర్న్‌లో మాత్రం కొంచెం మధ్యాహ్నం అయింది. 11:30, 12 మధ్యలో అనమాట ఇది. చాలా ఎండకైతే చాలా మాడిపోయినాము. ఎండలో అలానే జర్నీ చేసుకుంటూ వచ్చినాము. ఎంత వాటర్ తాగినా దాహం అసలు ఆరట్లేదనమాట. రిటర్న్‌లో వచ్చేటప్పుడు అట్లీస్ట్ చెరుకు రసం అన్నా, లెమన్ సోడానన్నా తాగుదామని చూస్తుంటే ఇంకా ఫైనల్‌గా అయితే ఇక్కడ లెమన్ సోడా కనిపించింది. లెమన్ సోడా అయితే తాగిన తర్వాత ఎంత చల్లగా అనిపించిందో. నేనైతే స్వీట్ అండ్ సాల్ట్ 2 మిక్స్డ్ తీసుకున్నా. మా హస్బెండ్ వచ్చేసి స్వీట్ తీసుకున్నాడు. నాకు 2 మిక్స్ చేసుకుంటే కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంత ఎండలో బయటికి వెళ్ళాలంటే చాలా భయము. వెళ్ళొద్దు కూడా. ఒకవేళ వెళ్ళినా ఎర్లీ మార్నింగ్ లేదా ఏదైనా నైట్ టైంలో వెళ్ళాలి. నా ఒపీనియన్ అయితే అంతే. అసలు నిన్న మస్తు స్ట్రెయిన్ అయిపోయినాం ఎండలో బయటికి వెళ్ళినందువల్ల. ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ అనుకోండి. ఫైనల్గా అయితే ఆమె లెమన్ సోడా రెడీ చేస్తుంటే ఎప్పుడెప్పుడు వస్తుందా తొందరగా రెడీ చేసి అని అయితే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ లోపు అయితే రెడీ చేసి తొందరనే ఇచ్చింది. ఫస్ట్ అయితే బాబుకు కొంచెం తాగిపిద్దాం అనగానే వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, పుల్లగా ఉంది అన్నట్టుగా వద్దు అనేసి పక్కకు నెట్టేసాను. నార్మల్ వాటర్ తాగించినాం అనమాట. నాదైతే రెడీ అయిపోయింది. ఇస్తుంటే అబ్బాయి ఇప్పుడు ఫైనల్గా నా చేయికి వచ్చింది అనిపించింది. చల్లగా హ్యాపీగా అనిపించింది, రిలీఫ్గా. అంతసేపు ఎండలో జర్నీ చేసిందంతా మొత్తం లెమన్ సోడా తాగంగానే కూల్గా అనిపించింది. సరే కానీ వీలైతే మీరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ డెఫినెట్గా వస్తాయి.